జిగర్ తండా డబుల్ ఎక్స్, సత్యం సుందరం, కాంత ఈ 3 సినిమాల తాలూకు మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా సిమిలర్గా అనిపించాయి. ఒక పక్క నాకేమో ఒక గొప్ప సినిమా చూస్తున్నానే, ఒక కల్ట్ క్లాసిక్ చూస్తున్నానే అనే ఫీలింగ్ వస్తుంటే, ఇంకో పక్క ఆడియన్స్ మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. సో ఈ కాంత మూవీ సూపర్గా ఉందని చెప్పేవారు ఉంటారు, లేదురా బాబు ఇదో పెద్ద తలనొప్పి సినిమా అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఒక సినిమాని మీరు ఎందుకు చూడాలనుకుంటున్నారు, మీ ప్రిఫరెన్సెస్ ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని బట్టి ఈ రెండిట్లో ఏదో ఒక ఒపీనియన్తో మీరు ఎలా అవుతారు. అండ్ ఏ ఒపీనియన్తో ఎలానైనా కూడా మనం దాన్ని తప్పు పట్టకూడదు. థియేటర్లో ఉన్న వైబుని బట్టి చూస్తే మెజారిటీ ఆఫ్ ఆడియన్స్కి ఇది తలనొప్పి సినిమాలా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రమే ఈ మూవీ నచ్చుతుందని నాకు అనిపించింది. అండ్ ఆ కొంతమందిలో నేను కూడా ఒకడిని. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి నేను కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి టైం గురించి ఇతరత్ర విషయాల గురించి పట్టించుకోకుండా ఈ మూవీని చూశాను. ఏదో వింటేజ్ ఫీల్ కోసం మూవీ బ్యాక్డ్రాప్ని ఎంచుకున్నాం అన్నట్టు కాకుండా, దుల్కర్ అండ్ సముద్రకని మధ్య జరిగే ఈగో బ్యాటిల్ని చాలా ఎఫెక్టివ్గా చూపించడం, అందుకోసం ఆ బ్యాక్డ్రాప్ని కంప్లీట్గా వాడుకోవడం నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ అలా వాళ్ళు తమ ఈగోని చూపించే ప్రతి సీన్లోనూ దుల్కర్ అండ్ సముద్రకని చాలా అద్భుతంగా నటించి మెప్పించారు. వీళ్ళిద్దరు ఈగో మధ్య నలిగిపోయే కుమారి క్యారెక్టర్లో భాగ్యశ్రీ కూడా చాలా బాగా నటించారు. ఇలా మంచి మంచి పెర్ఫార్మెన్సెస్తో ఇంట్రెస్టింగ్గా సాగుతున్న ఈగో బ్యాటిల్లో అనుకోని ఒక సంఘటన జరిగి ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఈ మూవీ యొక్క జానర్ కంప్లీట్గా షిఫ్ట్ అయ్యి మూవీ యొక్క మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో ఇంకో డిఫరెంట్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫీనిక్స్గా రానా పర్ఫామ్ చేసిన తీరు అప్పటి వరకు మనం చూస్తున్న పెర్ఫార్మెన్స్ల కంటే భిన్నంగా అనిపించడం వల్ల ఆ క్యారెక్టర్ యొక్క బిహేవియర్తో సింక్ అవడానికి మనకు కాస్త టైం పడుతుంది. బట్ ఆలోచించి చూస్తే ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. ఈ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ కూడా నాకు నచ్చింది, కానీ ఈ ఎపిసోడ్ని ఎంతసేపు చూపించాల్సిన అవసరం లేదని కూడా కొన్నిసార్లు నాకు అనిపించింది. ఇక ప్రీ క్లైమాక్స్ ముందు నుండి మూవీ మళ్ళీ పికప్ అయ్యి ట్విస్ట్లన్నీ రివీల్ అవుతాయి. ఈవెందో ఆ ట్విస్టులు కొంచెం ప్రెడిక్టబుల్గా ఉన్నట్టు అనిపించిన దుల్కర్ అండ్ సముద్రకని పెర్ఫామ్ చేసిన తీరు వల్ల ఆ ఎపిసోడ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇక ఈ మూవీలో ఉన్న డ్రాబ్యాక్స్ గురించి చెప్పాలంటే, ఇందాక నేను చెప్పినట్టు ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ని ఇంకొంచెం తగ్గిస్తే బెటర్ అనిపించింది. ఈ మూవీని కంప్లీట్గా తమిళ్లోనే తీసి తెలుగులో డబ్ చేయడం వల్ల లిప్సింగ్ ఇష్యూస్ చాలా క్లియర్గా కనిపించాయి. ఓ 2-3 సీన్లలో మాత్రం బ్యాక్గ్రౌండ్ విజువల్స్ని ఏఏ వాడి చూపించినట్టు అనిపించింది. మేబీ బడ్జెట్ కన్స్ట్రెయింట్స్ వల్ల ఏఏని వాడారో ఏమో కానీ ఆ 2-3 సీన్లలో ఉండే బ్యాక్గ్రౌండ్ విజువల్స్ చూడడానికి మాత్రం అంత బాగాలేవు. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, దుల్కర్ సల్మాన్ ఒక స్టార్గా ఏ రేంజ్ వరకు వెళ్తారన్నది నేను చెప్పలేను, కానీ ఒక యాక్టర్గా మాత్రం ఆయన ఖచ్చితంగా చాలా ఎత్తుకు దిగుతారని నాకు అనిపిస్తుంది. వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ద గ్రోత్ ఆఫ్ ఏ లెజెండరీ యాక్టర్ కాల్డ్ దుల్కర్ సల్మాన్. ఇది చాలా పెద్ద మాట అని మీకు అనిపించవచ్చు, బట్ ఈ మూవీలో ఆయన పెర్ఫార్మెన్స్ చూశాక జెన్యున్గా నాకు వచ్చిన ఫీలింగ్ అయితే ఇదే. ఇక సముద్రకని గారి పెర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఈ మూవీలో నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించిన విషయం భాగ్యశ్రీ పెర్ఫామ్ చేసిన తీరు. కుమారి రోల్లో ఆమె చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ మూవీ ద్వారా ఆమెకు కూడా మంచి పేరు వస్తుంది కాబట్టి ఇక నుంచైనా ఆమెకి మంచి రోల్స్ పడితే బాగుంటుంది. ఇక రానా గారి విషయానికి వస్తే, ఆయనకి ఇదేమీ ఛాలెంజింగ్ రోల్ కాకపోవచ్చేమో కానీ ఆ ఇన్వెస్టిగేషన్ పార్ట్ని చూడగలిగానంటే అది ఆయన వల్లే కాబట్టి ఆయన పెర్ఫార్మెన్స్ కూడా నాకు నచ్చింది. అండ్ రిమైనింగ్ ఆర్టిస్టులు కూడా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీకి తగ్గట్టుగా ఉంది. ఇందాక నేను చెప్పిన 2-3 బ్యాక్గ్రౌండ్ ఏ షాట్స్ తప్పితే రిమైనింగ్ విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ ఆర్ట్ వర్క్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే నా పరంగా ఈ ఇయర్లో నేను చూసిన సినిమాల్లో ఇదే బెస్ట్ అని నాకు అనిపించింది కాబట్టి నేనైతే ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తా. ఇదొక రెగ్యులర్ కమర్షియల్ మూవీ అన్నట్టుగా చూడకుండా ఒక ఎంగేజింగ్ డ్రామాని, ఈగో బ్యాటిల్ని చూడాలనుకుంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.